ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం కాపవారిగూడెం దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నిత్యం రాకపోకలు గిరిజనులు అధిక సంఖ్యలో ఇటు మిర్యాలగూడ కానీ అటు డొక్కలబాయి తిరుమలగిరి మండలాలకి నిత్యం జనాలు వెళ్ళే రహదారి అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ రోడ్డు ఏదైతే ఉందో మొత్తం కంప చెట్లతో దాంతోపాటుగా రోడ్లు మొత్తం గుంతలమయం. గత ప్రభుత్వాలు కూడా రోడ్లు వేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా కాపవారిగూడెం, పలుగుతండ, మేఘ్యతండ ఇట్లా చూసుకుంటే డొక్కలబాయి వరకు నిత్యం గిరిజనులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బస్సులు కూడా లేకపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆటోలు కానీ దాని మీదనే ఆధారపడి ఇక్కడి నుంచి నిత్యం రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఎక్కువగా నడుస్తూ ఉంటారు. మనం విజువల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం రోడ్లు మొత్తం ధ్వంసమై కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ రోడ్డుకు కూడా ఇరువైపులా కూడా చెట్లు కూడా ఇక్కడ కట్ చేసే నాదుడు కూడా కనిపించడం లేదు. ఇక్కడ అధికారులు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దీన్ని ప్రత్యామ్నాయ పనులు చేయాలని చెప్పి క్యూన్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. చూడవచ్చు మన విజువల్లో కూడా మొత్తం రోడ్లు కూడా మొత్తం గుంతలమయంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకా ఈ ముందే ఇప్పుడు వర్షాకాలం కావున ఈ గుంతలల్లో మొత్తం వాటరు నిలిచిపోతే ఇక్కడ నిత్యం ఇక యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సంబంధిత అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు కూడా దీన్ని వెంటనే ఈ పనులు చేయాలని చెప్పి ఏదైతే ఉందో రోడ్డు పక్కన ఈ కంప చెట్లు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటుగా మనతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లచ్చతండ మాది. ఈ ఊరుకు కొంచెం కాపరిగూడెం, లచ్చతండ, మేఘ్యతండ, పలుగుతండ, రాగడప అటు నుండి ఈ రోడ్డు రావాలంటే డబల్ రోడ్ పడాలి. ఇంకోటి ఏంటంటే గుంతలు ఎక్కువ ఉన్నాయి, ఇంకోటి గుంతలు చాలా ఉన్నాయి. మేము యాక్సిడెంట్ అయిపోతున్నాం. మాకు స్పైనల్ కార్డు నాకు స్పైనల్ కార్డు ఇరిగిపోయింది. ఇట్లా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. 24 గంటలు వాటరే ఉంటుంది రోడ్డు మీద. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం వస్తుంది. దీని గురించి మీరు కొంచెం పట్టించుకొని, ప్రభుత్వం పట్టించుకొని ఎమ్మటే రోడ్డు వేయించాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం. దాంతో పాటుగా మేము ఇప్పుడు డొక్కలబాయి నుంచి వస్తూ ఉన్నాం. రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లు అటు ఇటు మొత్తం ముళ్ళ చెట్లు ఉన్నాయి. దీనికి సర్పంచ్ గారు వాళ్ళు ఏమైనా పట్టించుకోవడం లేదా? దీనికి సర్పంచ్ అనేది కాదు, కంపల్సరీ ఏ సర్పంచ్ ఉంటే ఎవరైనా అది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు డబ్బులు ఇన్వాల్వ్ చేసి పక్కన చెట్లు ఏదైనా వర్క్ ఉంటే మాత్రం తీసేయాలి. డబల్ దాటడానికి ఛాన్స్ లేదు. సింగిల్ రోడ్డు అయిపోయింది. దాంట్లో సింగిల్లో ఇరకటం అయిపోతుంది. ఇద్దరికి యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మాకు డబల్ రోడ్డు కావాలి. ఇంకోటి మాకు చెట్లు గిట్లు అన్నీ తీసేయాలి. కంపల్సరీ మేము ప్రభుత్వాన్ని కోరేది అదే విధంగా. మాకు మాత్రం ఇది ఒక సాయం చేయాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటుగా చూసుకున్నట్టయితే అక్కడక్కడ మొత్తం గుంతలు తేలి మొత్తం కంకర తేలి ఉన్నది. అవి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వేయకుండా ఉన్నది? ఇది దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది రోడ్డు వేయనప్పుడు. 20 సంవత్సరాలు అంటే యాక్చువల్గా తెలియదు. మినిమం 20 సంవత్సరాలు అనుకోండి, 17-20 సంవత్సరాలు. ఆ మధ్య నుండి ఇట్లే ఇంకుడు స్టార్టింగ్లో 3 సంవత్సరాలు మంచిగా ఉంది. తర్వాత మొత్తం ఇంకుడు గుంతలు పడ్డాయి. మళ్ళీ డాంబర్ ఎలా వేశారో మాకు తెలియదండి. ఎప్పుడప్పుడు పగిలిపోయినాయి. దీని గురించి పట్టించుకున్న రోజులే లేరు. సర్పంచ్ పట్టించుకోవాలి, అలాగే ఎమ్మెల్యే సార్ ప్రతి ఒక్క సార్ పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోడ్డు మాత్రం డబల్ రోడ్ వేసేటట్టు అదే కోరుకుంటున్నాం. ప్రాబ్లం తోటి మాకు పొలాల్లో మొత్తం వాటర్ పోయి పొలాలు కూడా కొట్టుకుపోతున్నాయి. కంపల్సరీ బ్రిడ్జీలు వేయాలి. ఎన్ని బ్రిడ్జీలు ఉంటాయి అన్ని బ్రిడ్జీలు, ఈ రోడ్డుకు ఉన్న బ్రిడ్జీలన్నీ శాంక్షన్ చేయాలి. రోడ్డు మాత్రం కంపల్సరీ వేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అంటే ఎన్ని బ్రిడ్జీలు ఉన్నాయి? ఇప్పుడు మేము వస్తుంటే అక్కడక్కడ మొత్తం తెగి ఉన్నాయి. దాదాపు 5 బ్రిడ్జీలు ఉన్నాయండి. 5 బ్రిడ్జీల్లో 3 మాత్రం తెగిపోయినాయి. 2 బాగున్నాయి. ఆ 2 బ్రిడ్జి కంపల్సరీ మాత్రం బ్రిడ్జీలు వేయాలి. మాకు బ్రిడ్జీలో ప్రాబ్లం వల్ల పొలాలు కొట్టుకుపోతున్నాయి. వర్షం ఎక్కువై బ్రిడ్జి మీద నుండి నీళ్ళు పోయి కొట్టుకుపోయి రోడ్డు కూడా కొట్టుకుపోతుంది. అప్పుడు మేము దాటలేకపోతున్నాం. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. చూస్తున్నాం కదా, ఇక్కడ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఈ నిత్యం రాకపోకలు గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ మారుమూల గ్రామాలలో నిత్యం ఇటు పోతే అడవిదొలపల్లి, మిర్యాలగూడ, ఇటు పోతేనేమో తిరుమలగిరి మండలాలకు కూడా నిత్యం రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూలీలకు వెళ్ళే రైతులు కానీ కూలీలకు వెళ్ళే ప్రజలు కానీ చాలామంది నిత్యం ఇక్కడ ప్రయాణిస్తూ ఉంటారు. అక్కడక్కడ చెక్ డ్యాములు లాంటి బ్రిడ్జిలు ఉన్నాయి. అవి కూడా మొత్తం ధ్వంసమై మొత్తం వాటర్ మొత్తం చిలకలలోకి వెళ్ళి మొత్తం వాళ్ళు నష్టపోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు ఇంతసేపు మాట్లాడిన వ్యక్తికి కూడా గతంలో యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా ప్యాచ్ అయింది కూడా అని కూడా తను చెప్పడం జరిగింది. ఇదే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఇక్కడ పట్టించుకున్న నాదులు లేడని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ చేసి 2 డబుల్ రోడ్డు శాంక్షన్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
కృష్ణయ్య గౌడ్. ఓకే, ఎక్కడ మీది? రాగడపనే ఇక్కడే, ఇదే రైస్ మిల్ ఉన్నదే మా ఇల్లు. ఓకే, ఇక్కడ నిత్యం రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ రోడ్లు కూడా మొత్తం ధ్వంసమై ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ప్రభుత్వాలు అప్పట్లో జానారెడ్డి గారు వేసినప్పుడు రోడ్డే తప్ప ఈ రోడ్డుని మళ్ళీ 10 సంవత్సరాలు కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ ఏదో ఊహించి చెప్పాడు. అన్ని కలలు కన్నాం, జనాలు కూడా ఏదో చేస్తారని చెప్పి అనుకున్నాం, కానీ ఆయన చేసింది కూడా ఏం లేదు. ప్రతి ఎలక్షన్లో నాయకులు వస్తారు, కార్యకర్తలు వస్తుంటారు, ఓట్లు ఏమంటారు, వేయించుకుంటారు, మేము అరిచేతిలో వైకుంఠం చూపుతామని అంటారు. కానీ అరిచేతిలో వైకుంఠం కాదు కదా, ఆకాశంలో కూడా ఏం చూపలేదు. ఎన్నేళ్ళు ఉన్నాయి, ఈ ఆడేసిన గొంగడు ఆడే సందర్భంగా ఉంది తప్ప ఈ ప్రాంతంలో ఒరిగింది ఏం లేదు. ఏ పని, రోడ్డే కాదు, ఏ పని చూసినా కూడా శూన్యంగానే ఉంది తప్ప ఇక్కడి నుంచి మొదలు పెడితే నీకు డొక్కలబాయి తండకు పోయిందని కూడా ఈ రోడ్లు ఇంతకని ఇంకా అద్దుమానంగా ఉన్నాయి. ఇక్కడ అట్టట్ట ఉంది ఊరు పరిధిలో, కానీ ఇంకా అసలు పోతే చాలా అద్దుమానంగా ఉంది. ఎవరు దీన్ని పట్టించుకున్న లేరు. అప్పట్లో ఈ రోడ్డుని ఒకప్పుడు జానారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జానారెడ్డి గారు చేసిన రోడ్డే తప్ప దీని మీద టెంకెట్ మట్టి ఎవరు వేసిన వాళ్ళు లేరు. ఏమాత్రం డామర్ వేసిన వాళ్ళు, కాంకర్ వేసిన వాళ్ళు. అయితే కొంతమంది యాక్సిడెంట్లు తరచూ అవుతున్నాయని కూడా ఈ గతంలో చెప్తా ఉన్నారు. మరి దీన్ని డబుల్ రోడ్ వేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ మూలన ఇదే కనకదుర్గమ్మ గుడి దగ్గర ఎన్నోసార్లు యాక్సిడెంట్ అయినాయి. ఈ నుంచి పోతే అక్కడ పిలిసోల బాయ్ అని ఉంది, అక్కడ వంపులు, అక్కడ మూలమలుపులు, అక్కడ ఇరుకుగా ఉండి రోడ్డు ఎడెలుపు లేక యాక్సిడెంట్ అవుతానే ఉన్నాయి. ఈ రోడ్డుని ఏమాత్రం కొంచెం ఎడెలుపుగా పెంచి డబుల్ రోడ్డుగా వేస్తే ఎక్కడికక్కడికి బాగుంటుంది. ఇదే పల్లెటూళ్ళ రోడ్లు చూస్తే ఇక్కడికి హుజూర్ నగర్లో ఏరియాకి పోతే, కోదాడి ఏరియా పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావల్, అక్కడ ఏ పల్లెటూరు రోడ్డు కూడా ప్రశాంతంగా సాపుగా విశాలంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో రోడ్లు పట్టించుకున్న మానవుడు లేడు, ఏసీ లీడర్లు లేరు, అడిగే కార్యకర్తలు కూడా లేరు. ప్రభుత్వాన్ని ఏం చెప్తా ఉన్నారు మీరు? ఇక ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఉన్న సమస్యలు ఆ ప్రభుత్వం ఆ సమస్యలు సరి చేసుకునే సరిపోతుంది తప్ప ప్రజల మీద దృష్టి పెట్టి ఇలాంటివి చూసే పరిస్థితి లేదు ప్రభుత్వం. ఓకే, చూస్తూ ఉన్నాం కదా, ఎప్పుడో గత 10-20 సంవత్సరాల క్రితం జానారెడ్డి వేసిన రోడ్డే అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించినా కూడా ఇక్కడ రోడ్డు వేసిన దాఖలాలు లేవని కూడా మనతో పాటు కొంతమంది చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా మనం ఇక్కడ విజువల్లో కూడా చూస్తూ ఉన్నాం, మొత్తం మట్టి తేలుంది. ఇక్కడ కంకర తేలి మట్టి తేలిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే వీళ్ళకి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా డబల్ రోడ్డు వేయాలని చెప్పి కూడా ఈ స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.